ఓకే ఫ్రెండ్స్, మనం ఈరోజు చదువుకోబోయే టాపిక్ పేరు ఇన్ఫ్లుయెంజా వైరస్. ఇన్ఫ్లుయెంజా వైరస్. ఓకే, వైరస్ గురించి చదువుకుంటాను. అయితే ఫస్ట్ నార్మల్గా ఆర్ఎన్ఏ వైరస్ మనం 3 టైప్స్లో కనుక్కున్నాం. ఒకటి పాజిటివ్ సెన్స్, ఒకటి నెగిటివ్ స్ట్రెన్స్, ఇంకోటి మనకి బ్రాంచింగ్ ఫిలమెంట్స్ అంటే సెగ్మెంటెడ్ ఉంటుంది, సెగ్మెంటెడ్ ఫార్మ్స్. ఓకే, ఫస్ట్ సెగ్మెంటెడ్ ఫార్మ్స్కి వెళ్ళి వచ్చేసరికి POAR స్టాండ్స్ ఫర్ బుర్నియా వైరస్, ఆర్థోమిక్సోవైరస్, అరీనా వైరస్, అండ్ ఇది ఒక్కటి స్పెషల్, దిస్ ఈస్ రియో వైరస్. రియో వైరస్ అంటే మన రోటా వైరస్ వస్తుంది. ఓకే, ఇది రియో వైరస్ ఈజ్ ద ఓన్లీ డిఎస్. ఓకే, డిఎస్ ఆర్ఎన్ఏ అంటే డబుల్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏ, మిగతా అన్ని నార్మల్గా సింగిల్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏసే ఉంటాయి. అండ్ దీంట్లో ఇవి కూడా వస్తాయి నెగటివ్ స్ట్రెండ్స్ దాంట్లో BOARPF. ఇక్కడ ఆర్ అంటే దిస్ ఈస్ ర్యాబ్డోవిరిడే. ఓకే, ర్యాబ్డోవిరిడే. పారామిక్సో ఇక్కడ అంటే ఆర్థోమిక్స్. నెక్స్ట్ ఫర్ ఫిలోవైరస్. ఫిలోవైరస్లో మనకి ఎబోలా వస్తుంది. A ఫర్ అరీనా వైరస్ అండ్ B ఫర్ బుర్నియా వైరస్. పాజిటివ్ సెన్స్కి మనం ఏమనుకున్నాం, డ్యూరింగ్ ద రెట్రో ఓల్డెన్ డేస్ వీ యూజ్ టు గీట్ హిప్పీ తినేటోళ్ళం, కాలీఫ్లవర్ తినేవాళ్ళం, అండ్ ఫ్లేవర్డ్ మటన్, కరోనా ఉండేది. ఓకే, and finally we have to remember togaviridae. So coming to what are the classification of the ఇది రెట్రోవైరస్. రెట్రోవైరస్ తర్వాత హెపీ వైరస్, క్యాల్సీ వైరస్, పికోర్నా, కరోనా, మటానో వైరస్, ఫిలోవైరస్, ఫ్లేవీ వైరస్, ఫ్లేవీ వైరస్, అండ్ టోగావిరిడే. అయితే హెప్పీ, క్యాల్సీ అండ్ పికోర్నా వచ్చేసరికి ఎన్వలప్ ఉండదు, మిగతా అన్నిటికీ ఎన్వలప్ ఉంటుంది. ఓకే, నో కమింగ్ టు ఆర్థోమిక్సో వైరస్, ఈరోజు మన ఇంపార్టెంట్ టాపిక్. అండ్ పారామిక్సో వైరస్, ఆర్థోమిక్సో వైరస్ అండ్ పారామిక్సో వైరస్. ఆర్థోమిక్సో వైరస్ దాంట్లోనే ఆర్థోమిక్సో వైరస్ ఓన్లీ ఈ 3కి మాత్రమే ఎన్వలప్ ఉండదని చెప్పినాం, మిగతా అన్నిటికీ ఎన్వలప్ ఉంటుంది. సో ఆర్థోమిక్సో వైరస్ హ్యాస్ ఎన్వలప్. ఓకే, ఆర్థోమిక్సో వైరస్ అనే నెగటివ్ స్ట్రాండ్ SSRNA వైరస్, అండ్ ఇట్ ఈస్ ఆల్సో సెగ్మెంటెడ్ జీనోమ్. అంటే నార్మల్గా ఆర్ఎన్ఏ అనేది ఇట్లా ఉండదు, ఇట్ ఈస్ సింగిల్ స్టాండర్డ్, అండ్ ఇది కూడా సెగ్మెంటెడ్ ఫామ్స్లో ఉంటుంది. ఓకే, అంటే దాని జెనెటిక్ మెటీరియల్ మొత్తం ఇట్లా పీసెస్ లెక్క ఉంటుంది. నౌ కమింగ్ టు ఆర్థోమిక్సో వైరస్లో ఏమేమి ఉంటాయి. ఆర్థోమిక్సో వైరస్లో మనకు మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ ఇన్ఫ్లుయెంజా A and influenza B. Okay, influenza A and influenza B are the virus of orthomyxovirus family. They has enveloped a negative strand ssRNA and a segmented genome. Now coming to what are the antigens. Antigens of influenza virus. ఇందులో 2 antigens ఉంటాయి, HA and NA. HA అంటే హిమోగ్లూటిన్ అండ్ NA న్యూరామినిడేస్. ఓకే, హిమోగ్లూటిన్ ఏం చేస్తుంది అంటే, హిమోగ్లూటిన్ అనేది ఒక లైగండ్ లెక్క అనుకుంటే, అది ఇట్ బైండ్స్ టు ద ఇది హోస్ట్. ఓకే, హోస్ట్ సెల్ మీద సయాలిక్ యాసిడ్ అని హోస్ట్ సెల్ రిసెప్టర్ మీద న్యూరామినిడేస్ అనేది వెళ్ళి ఎంట్రీ కోసం హెల్ప్ చేస్తుంది. ఎంట్రీ ఆఫ్ ద ఇన్ఫ్లుయెంజా వైరస్ ఇన్ ద హోస్ట్ సెల్ ఈస్ హెల్ప్డ్ బై హిమోగ్లూటిన్. న్యూరామినిడేస్ అనేది ఏం చేస్తుంది, ఇప్పుడు ఇది హోస్ట్ సెల్, అదే హోస్ట్ సెల్ అక్కడ నుంచి వైరల్ ప్రోజెని ప్రొడ్యూస్ అయింది ఆఫ్టర్ ద లైఫ్ సైకిల్, అక్కడ నుంచి బయటికి రావడానికి న్యూరామినిడేస్ హెల్ప్ చేస్తాయి. ఇట్ హెల్ప్స్ టు కమ్ అవుట్ ఆఫ్ ద సెల్, అవుట్ ఆఫ్ హోస్ట్ సెల్ ఆర్ వైరల్ ప్రోజెని రిలీజ్. ఓకే, వైరల్ ప్రోజెని రిలీజ్ కోసం హెల్ప్ చేస్తుంది. ఇది సైలిక్ యాసిడ్ మీద బైండ్ అయ్యేది హిమోగ్లోటిన్, బయటకు వచ్చేదానికి హెల్ప్ చేసేది న్యూరామినిడేస్. ఇంకొకటి ఏం చేస్తుందంటే ఇన్ఫ్లుయెంజా వైరస్ ఎప్పుడైతే హోస్ట్ని ఇన్ఫెక్ట్ చేస్తుందో దీస్ లీడ్ టు
ఇమ్యూనిటీ అనేది తక్కువైపోతుంది. డిక్రీజెస్ ఇమ్యూనిటీ అండ్ it will favor సూపర్ ఇన్ఫెక్షన్ ఆఫ్ బ్యాక్టీరియల్ సూపర్ ఇన్ఫెక్షన్ చేస్తాయి. వాట్ ఆర్ ద బ్యాక్టీరియా కాజెస్ సూపర్ ఇన్ఫెక్షన్ వెన్ ఇన్ఫ్లుయెన్జా వైరస్ ఇన్ఫెక్ట్స్ ద హోస్ట్? దాంట్లో మనకి 3 ఉంటాయి. ఏంటి? స్టాఫిలోకోకస్ ఆరియస్ అండ్ స్ట్రెప్టోకోకస్ నిమోనియా అండ్ హెచ్ ఇన్ఫ్లుయెన్జా బ్యాక్టీరియా. ఓకే, ఇవి సూపర్ ఇన్ఫెక్షన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, దీస్ ఆర్ ద బ్యాక్టీరియా విచ్ కాజెస్ సూపర్ ఇన్ఫెక్షన్ వెన్ డిక్రీజ్డ్ ఇమ్యూనిటీ కాజ్డ్ బై ఇన్ఫ్లుయెన్జా వైరస్. ఎంట్రీ అనేది హిమోగ్లోటినిన్, ఎగ్జిట్ అనేది న్యూరామినిడేస్. నౌ కమింగ్ టు వాట్ ఆర్ ద ఇన్ఫ్లుయెన్జా వైరల్ జెనెటిక్స్. ఇది ఎట్లుంటాయంటే దీంట్లో 2 పాత్వేస్ ఉంటాయి. ఏంటిది? ఇన్ఫ్లుయెన్జా వైరస్ షోస్ బోత్ జెనెటిక్ యాంటిజెన్ ఫస్ట్ షిఫ్ట్ అండ్ జెనెటిక్ డ్రిఫ్ట్ కూడా చూపెడుతుంది. జెనెటిక్ యాంటీజెనిక్ డ్రిఫ్ట్ కూడా చూపెడుతుంది. ఓకే, షిఫ్ట్ అండ్ డ్రిఫ్ట్. ఫస్ట్ షిఫ్ట్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. షిఫ్ట్ దగ్గరకు వచ్చేసరికి ఏమవుతుందంటే 2 strains ఆఫ్ ఇన్ఫ్లుయెన్జా వైరస్. ఓకే, అంటే ఇది ఏ, ఇది బి అనుకోండి. అయితే దీని జీనోమ్ ఇట్లా రెడ్ కలర్లో ఉంటుంది, దీని జీనోమ్ ఇట్లా బ్లూ కలర్లో ఉంటుంది అనుకుంటే, ఇప్పుడు దీస్ బోత్ విల్ ఇన్ఫెక్ట్ ద హోస్ట్ సెల్ ఇన్ఫెక్ట్ చేస్తుంది. ఓకే, హోస్ట్ సెల్ ఇన్ఫెక్ట్ చేసిన తర్వాత ఫైనల్గా ఏమవుతుంది? దీస్ లీడ్ టు ఫార్మేషన్ ఆఫ్ మిక్స్డ్, అంటే రెడ్ కలర్ జీనోమ్ పార్టికల్స్ ఉంటాయి, బ్లూ కలర్ జీనోమ్ పార్టికల్స్ ఉంటాయి, బోత్ ఏ ప్లస్ బి. హోస్ట్ సెల్లో మనకి ఏమవుతుంది? 2 ఉంటాయి, ఏ ప్లస్ బి. అక్కడ నుంచి మనకు వైరల్ ప్రోజెని ప్రొడ్యూస్ అయినప్పుడు ఇప్పుడు దిస్ ఈస్ న్యూ ఇన్ఫ్లుయెన్జా వైరస్ విచ్ కంటైన్స్ both blue color లోపల చూసుకుంటే ఇప్పుడు బోత్ రెడ్ కలర్ జెనెటిక్ మెటీరియల్ సెగ్మెంటెడ్ డిఎన్ఏ అండ్ బోత్ బ్లూ కలర్ న్యూ ఇన్ఫ్లుయెన్జా వైరస్ ఉంటాయి విచ్ ఈస్ డ్రమాటికల్లీ డిఫరెంట్ వైరస్. దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటిదంటే ఎగ్జాంపుల్ ఇది స్వైన్ టైప్ కానీ, ఓకే, ఏవియన్ టైప్ కానీ, ఆర్ హ్యూమన్ ఇన్ఫ్లుయెన్జా టైప్ కానీ. ఓకే, ఇది ఏమైనా ఉంటుంది, హోస్ట్ సెల్ ఇన్ఫెక్ట్ చేస్తే ఇక్కడ ఆర్ఎన్ఏ రీఅసార్ట్మెంట్ అనేది జరుగుతుంది, ఆర్ షిఫ్టింగ్ అనేది జరుగుతుంది హోస్ట్ సెల్ లోపలికి వెళ్ళినప్పుడు. దేర్ఫోర్ వీ విల్ గెట్ డ్రామాటికల్లీ యాక్టింగ్ డిఫరెంట్ వైరస్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. దీస్ కాజెస్ అవుట్ బ్రేక్స్, ఓకే, విచ్ ఈస్ గ్లోబల్ అవుట్ బ్రేక్స్ ని కాజెస్. దీస్ కాజెస్ గ్లోబల్ అవుట్ బ్రేక్స్ అండ్ పాండమిక్స్. ఓకే, ఇది ఇంత పెద్దది కాజ్ చేస్తుంది కాబట్టి దేర్ఫోర్ ఇట్ ఈస్ నాట్ ఫ్రీక్వెంట్, ఎప్పుడో ఒక 3-4 years ఒకసారి వస్తుంది. సో 2 different strains ఆఫ్ ఇన్ఫ్లుయెన్జా వైరస్ ఇన్ఫెక్టింగ్ ఏ సింగిల్ హోస్ట్ సెల్. అక్కడ మనకు ఆర్ఎన్ఏ రీఅసార్ట్మెంట్ షిఫ్టింగ్ అనేది జరిగి ఒక డ్రామాటికల్లీ న్యూ వైరస్ అనేది ఫామ్ అయితే దాంట్లో బోత్ జీనోమ్స్ ఉంటాయి అండ్ ఇట్ విల్ కాజ్ గ్లోబల్ అవుట్ బ్రేక్ ఆర్ పాండమిక్ అండ్ విచ్ ఇస్ నాట్ ఫ్రీక్వెంట్. నౌ కమింగ్ టు జెనెటిక్ డ్రిఫ్ట్ ఏంటిదంటే ఇప్పుడు నార్మల్ ఒకటే టైప్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్జా వైరస్ హోస్ట్ సెల్ని ఇన్ఫెక్ట్ చేస్తుంది. అంటే ఇప్పుడు టైప్ ఏ ఆఫ్ ఇన్ఫ్లుయెన్జా వైరస్ హోస్ట్ సెల్ని ఇన్ఫెక్ట్ చేస్తుంది. అక్కడ ఇట్ విల్ కాజ్ ర్యాండమ్ మ్యూటేషన్. ఓకే, ర్యాండమ్ మ్యూటేషన్ ఏదో ఒకటి జరిగి ర్యాండమ్ మ్యూటేషన్ ఆఫ్ వాట్? ఇన్ఫ్లుయెన్జా వైరస్లో మనకి హిమోగ్లూటినిన్ ఆర్ న్యూరామినిడేస్. హిమోగ్లూటినిన్ ఫర్ ఎంట్రీ, న్యూరామినిడేస్ ఫర్ ఎగ్జిట్. దీంట్లో ఏమైనా మ్యూటేషన్ జరిగితే మనకు ఫైనల్గా ప్రొడ్యూస్ అయ్యే దాంట్లో ఒకదానికి కొత్త న్యూరామినిడిన్ వస్తుంది ఆర్ కొత్త హిమోగ్లోటినిన్ వస్తుంది. ఓకే, we will get new or modified hemagglutinin or neuraminidase. Okay, this is a minor change. Genomic material ఏం చేంజ్ అవ్వట్లేదు. This causes a minor change and which happens frequently. This is a minor mutation
and a random mutation of hemagglutinin or neuraminidase leading to new type of virus which is having minor changes, and these type of mutations are more frequent. These lead to local, okay, ఇది global, ఇది local, seasonal outbreak. Both causes outbreak, but it's global, it is local. ఓన్లీ ఇక్కడ బయట రిసెప్టర్స్ మాత్రమే ఫర్ ఎంట్రీ ఎగ్జిట్ మాత్రమే చేంజ్ అవుతుంది. అదే షిఫ్ట్ దాంట్లో అయితే డైరెక్ట్ న్యూ రిసార్ట్మెంట్ అనేది జరిగి మనకి కొత్త స్ట్రెయిన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ జెనెటిక్ డ్రిఫ్ట్ అండ్ జెనెటిక్ షిఫ్ట్. నో కమింగ్ టు దెన్ వ్యాక్సినేషన్. వ్యాక్సినేషన్ సారీ వ్యాక్సినేషన్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్జా వైరస్. నార్మల్గా ఇట్ ఈస్ టేకెన్ అంటే ఇప్పుడు ప్రతి ఇయర్ చేంజ్ అవుతుంది కాబట్టి ఎవ్రీ ఇయర్ దిస్ హ్యాపెన్స్. జెనెటిక్ డ్రిఫ్ట్ అనేది ఎవ్రీ ఇయర్ హ్యాపెన్స్. సో మనం ఏం చేయాలి, వీ హ్యావ్ టు టేక్ యాన్యువల్లీ తీసుకోవాలి. ఎవ్రీ సీజన్ యాన్యువల్లీ మనం తీసుకోవాలి. దిస్ ఈస్ కాల్డ్ ఎస్ వ్యాక్సిన్ ఫర్ ఇన్ఫ్లుయెన్జా. దిస్ ఈస్ ఫ్లూ షాట్ అంటారు. ఫ్లూ షాట్ అని అంటారు. ఇక్కడ ఈ ఫ్లూ షాట్లో ఏమేమి ఉంటాయి, ఇట్ కంటైన్స్ యాంటీజెన్స్ ఆఫ్ మల్టిపుల్ ఇన్ఫ్లుయెన్జా టైప్స్. యాంటీజెన్స్ ఏంటంటే న్యూరామినిడేజ్ ఉన్న హిమోగ్లోటినిన్. మోస్ట్ కామన్లీ హిమోగ్లోటినిన్ యాంటీజెన్ మాత్రమే ఉంటుంది. ఓకే, నో ఈ వ్యాక్సిన్ అనేది యాన్యువల్లీ ఎవ్రీ సీజన్ తీసుకోవాలి. అండ్ దిస్ ఈస్ రీఫార్ములేటెడ్ ఎవ్రీ ఇయర్. ఎందుకంటే ఫ్రీక్వెంట్గా జెనెటిక్ డ్రిఫ్ట్స్ అనేది జరిగి మనకి కొత్త స్ట్రెయిన్స్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇట్ ఈస్ రీఫార్ములేటెడ్ ఎవ్రీ ఇయర్, యాన్యువల్లీ టేకెన్. ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ ఫ్లూ షాట్ విచ్ కంటైన్స్ యాంటీజెన్స్ ఆఫ్ మల్టిపుల్ ఇన్ఫ్లుయెన్జా వైరస్. నో ఇదేంటిది రీఫార్ములేట్ ఎందుకు చేస్తారంటే డ్యూ టు జెనెటిక్ డ్రిఫ్ట్ వల్లనే మనం రీఫార్ములేషన్ అనేది చేస్తున్నాం. అయితే వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ వ్యాక్సిన్స్ వచ్చేసరికి మనకి 2 టైప్స్ ఆఫ్ వ్యాక్సిన్స్ ఉంటాయి. ఒకటి లైవ్, ఇంకోటి కిల్డ్ వ్యాక్సిన్, లైవ్ అటెన్యూయేటెడ్ వ్యాక్సిన్. ఫస్ట్ కిల్డ్ వ్యాక్సిన్ గురించి మాట్లాడుకుందాం, ఎందుకంటే కిల్డ్ వ్యాక్సిన్ ఈస్ మోస్ట్ కామన్లీ యూజ్డ్. ఇక్కడ కిల్డ్ వ్యాక్సిన్ ఆర్ ఇన్యాక్టివేటెడ్ వ్యాక్సిన్ అంటారు. కిల్డ్ వ్యాక్సిన్ ఆర్ ఇన్యాక్టివేటెడ్ వ్యాక్సిన్ ఇస్ ద మోస్ట్ కామన్లీ యూజ్డ్ వ్యాక్సిన్ అగైన్స్ట్ ఇన్ఫ్లుయెన్జా వైరస్. ఎందుకంటే ఇక్కడ we will form antibodies against హిమోగ్లోటినిన్ అగేనెస్ట్గా యాంటీబాడీస్ అని ఫామ్ అవుతుంది. సో ఎప్పుడైతే మనకి ఇన్ఫ్లుయెన్జా వైరస్ అనేది ఎక్స్పోజర్ అనేది జరుగుతుందో యాంటీబాడీస్ అగేనెస్ట్ హిమోగ్లోటినిన్ హెల్ప్ ఇన్ ఎంట్రీ ఆఫ్ ద వైరస్. సో దీస్ యాంటీబాడీస్ విల్ ప్రివెంట్ ద ఇన్హిబిట్ ద వైరల్ ఎంట్రీ. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఈ కిల్డ్ వ్యాక్సిన్ ఆర్ ఇన్యాక్టివేటెడ్ వ్యాక్సిన్ ఆఫ్ ద ఫ్లూ షాట్ విల్ ఇన్హిబిట్ ద ఎంట్రీ ఆఫ్ ద వైరస్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. నో కమింగ్ టు లైవ్ అటెన్యూయేటెడ్ వ్యాక్సిన్స్. లైవ్ అటెన్యూయేటెడ్ వ్యాక్సిన్ ఏంటిదంటే మనకు సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీకి హెల్ప్ చేస్తుంది. అండ్ హ్యూమరల్ ఇమ్యూనిటీ, సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ అండ్ హ్యూమరల్ ఇమ్యూనిటీ తోటి మనకి అగైనెస్ట్ ఇన్ఫ్లుయెన్జా వైరస్ యాక్ట్ చేసేటట్టు చేస్తుంది. ఇక్కడ ఏంటిదంటే ఇట్ విల్ హ్యావ్ వాట్ టైప్ ఆఫ్ స్ట్రెయిన్, టెంపరేచర్ సెన్సిటివ్ మ్యూటెంట్ స్ట్రెయిన్ అని ఉంటుంది. హౌ వి విల్ టేక్ లైవ్ అటెన్యూయేటెడ్ వ్యాక్సిన్ అనేది ఇంట్రానేసల్గా తీసుకుంటాం. దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇంట్రానేసల్గానే తీసుకుంటాం. అండ్ దిస్ ఇంట్రానేసల్ విల్ డివైడ్ ఎక్కడైతుంది, ఓన్లీ ఇన్ నోస్లోనే డివైడ్ అవుతుంది. ఇన్ నోస్, బట్ ఇట్ విల్ నాట్ డివైడ్ once it enter into the lungs. Okay, not divide in lungs, it divides only in nose. It is given intranasally and replicate in the nose. It is temperature sensitive type mutant and it provides cell mediated immunity and humoral immunity. It is taken as intranasal spray లాగా తీసుకుంటారు. Now what is about the treatment ఏంటిదంటే 2 ఉంటాయి. ఒకటి న్యూరామినిడేస్ ఇన్హిబిటర్స్, ఇంకొకటి బెలాక్సవిర్. న్యూరామినిడేస్ ఇన్హిబిటర్ ఏంటిదంటే ఎగ్జాంపుల్స్ ఓసెల్టామివిర్ అండ్ జనామివిర్. ఇవేంటి అంటే దిస్ ఇన్హిబిట్స్ న్యూరామినిడేస్ ఇన్హిబిట్ చేసేసరికి దేర్ ఇస్ నో గెట్టింగ్ అవుట్ ఆఫ్ వైరల్ ప్రోజెనీ అవుట్ ఆఫ్ హోస్ట్ సెల్.
హోస్ట్ సెల్ నుంచి వైరల్ ప్రోజెనీ అనేది రిలీజ్ కాదు. దేర్ ఇస్ నో ఎగ్జోసైటోసిస్ ఆఫ్ న్యూ ప్రోజెనీ వేరియాన్ ఫ్రమ్ ద హోస్ట్ సెల్. ఓకే, దిస్ ఇస్ యూస్డ్ ఫర్ బోత్ ట్రీట్మెంట్ అండ్ ప్రివెన్షన్కి కూడా వాడతారు. ప్రివెన్షన్ నార్మల్గా హోస్ట్ సెల్ నుంచి బయటకు వస్తేనే వేరే సెల్స్ని ఇన్ఫెక్ట్ చేసేటట్టు ఉంటుంది. ఇప్పుడు మనం హోస్ట్ సెల్ నుంచి బయటికి రానియకుండా చేస్తే ఇట్ విల్ ప్రొవైడ్ ప్రొటెక్షన్ అండ్ ఓన్లీ ఆ సెల్స్ని మాత్రమే ఎఫెక్ట్ చేసిన సెల్స్ మాత్రం ఎఫెక్ట్ చేస్తుంది, వేరే సెల్స్ నుంచి ఎఫెక్ట్ కాదు. సో వీ షుడ్ గివ్ ఇట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ఎర్లీ అంటే లెస్ దెన్ 48 hours ఆఫ్ సిమ్టమ్సే మనం ఇవ్వాలి. ఇట్ ఈస్ టేకెన్ ఎర్లీ అండ్ ఇట్ ఈస్ ఫర్ ద ట్రీట్మెంట్ అండ్ ప్రివెన్షన్. హెల్ప్స్ ఇన్ ప్రివెంటింగ్ ఎక్సోసైటోసిస్ ఆఫ్ ద న్యూ వైరియాన్స్ ఫ్రమ్ ద హోస్ట్ సెల్. Examples oseltamivir and zanamivir. Now coming to baloxavir. Baloxavir ఏంటిదంటే బెలాక్సవిర్ ఏం చేస్తుందంటే నార్మల్గా ఇన్ఫ్లుయెన్జా వైరస్ హోస్ట్ ఎంఆర్ఎన్ఏ ఏదైతే ఉంటుందో హోస్ట్ ఎంఆర్ఎన్ఏకి మనకి 5' ఎండ్ దగ్గర క్యాప్ అనేది ఉంటుంది. ఇన్ఫ్లుయెన్జా వైరస్ విల్ దొబ్బేస్తుంది, అంటే ఇన్ఫ్లుయెన్జా వైరస్ విల్ స్టీల్ ఆర్ థెఫ్ట్ ఫ్రమ్ ద హోస్ట్ ఎంఆర్ఎన్ఏ 5' క్యాప్ని ఇన్ఫ్లుయెన్జా వైరస్ అనేది స్టీల్ చేసుకొని ఆ వైరస్ యొక్క దిస్ ఈస్ వైరల్ ఎంఆర్ఎన్ఏకి 5' క్యాప్ పెట్టుకుంటుంది. సో వైరల్ ఎంఆర్ఎన్ఏ 5' క్యాప్ పెట్టుకోవడం వల్ల దిస్ అండర్గోస్ ట్రాన్స్లేషన్కి మనకి 5' క్యాప్ ఉండాలి. ఫస్ట్ స్టెప్ ప్రొపగేషన్ దాంట్లో మనకి ట్రాన్స్లేషన్ అవ్వాలంటే 5' క్యాప్ నుంచి మనకి స్టార్టింగ్ అనేది జరుగుతుంది. సో ఇప్పుడు 5' క్యాప్ ఎంఆర్ఎన్ఏ హోస్ట్ సెల్ ఎంఆర్ఎన్ఏకి ఇది ఇన్ఫ్లుయెన్జా వైరస్ అనేది దొబ్బేస్తుంది. సో వైరల్ ఎంఆర్ఎన్ఏకి 5' క్యాప్ వస్తుంది. దీస్ కాజెస్ ఇదేంటిది ట్రాన్స్లేషన్ ఆఫ్ వైరల్ ఎంఆర్ఎన్ఏ. అక్కడ నుంచి మనకి వైరల్ ప్రోటీన్స్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది, అక్కడ నుంచి మనకి న్యూ ప్రోజెన్ అనేది ఫామ్ అవుతుంది. నౌ బెలాక్సవిర్ ఏం చేస్తుంది అంటే బెలాక్సవిర్ అంటే ఇది నార్మల్గా ఎంఆర్ఎన్ఏ హోస్ట్ ఎంఆర్ఎన్ఏ 5' క్యాప్ దీని మీద వైరస్ ఏం ప్రొడ్యూస్ చేస్తుంది, వైరల్ ఆర్ఎన్ఏ పాలిమరేస్. దీన్ని యాక్ట్ చేసేసరికి ఎండోన్యూక్లియస్ లైక్ యాక్టివిటీ ఆఫ్ ద వైరల్ ఆర్ఎన్ఏ పాలిమరేస్ లీడింగ్ టు స్టీలింగ్ ఆఫ్ ద 5' క్యాప్ ఫ్రమ్ ద హోస్ట్ ఎంఆర్ఎన్ఏ టు ద వైరల్ ఎంఆర్ఎన్ఏకి ఆ 5' క్యాప్ అనేది వస్తుంది. ఓకే, వైరస్ విల్ పుల్ ద 5' క్యాప్ ఫ్రమ్ ద హోస్ట్ ఎంఆర్ఎన్ఏ by using viral RNA polymerase having endonuclease activity. సో ఇప్పుడు వైరస్ ఎంఆర్ఎన్ఏకి 5' క్యాప్ వచ్చింది, ఇట్ ఎంటర్స్ ద ట్రాన్స్లేషన్లోకి ఎంటర్ అవుతుంది, వైరల్ ప్రోటీన్స్ అనేది ఫామ్ అవుతుంది. సో న్యూ వైరల్ ప్రోజెన్ ఈస్ ఫార్మ్డ్. ఇప్పుడు బెలాక్సవిర్ will inhibit the endonuclease activity of the viral RNA polymerase. Okay, therefore no transfer of 5' cap from 5' end of mRNA host mRNA to viral RNA. ఓకే, వైరల్ ఆర్ఎన్ఏ మీదకి హోస్ట్ సెల్ 5' ఎండ్ నుంచి క్యాప్ అనేది వైరల్ ఆర్ఎన్ఏకి వెళ్ళదు. సో దిస్ లీడ్ టు డిక్రీస్ వైరల్ ట్రాన్స్లేషన్ అండ్ రిప్లికేషన్. ఓకే, న్యూ ప్రోజెనీ అనేది తక్కువ ఫామ్ అవుతాయి. సో దిస్ ఈస్ అబౌట్ బెలాక్సవిర్. సో దిస్ కన్క్లూడ్స్ ఇన్ఫ్లుయెన్జా వైరస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది. నౌ కమింగ్ టు పారా ఇన్ఫ్లుయెన్జా వైరస్ అంటే పారామిక్సో వైరస్. ఏమేమి ఉన్నాయి, బునియా వైరస్, ఆర్థోమిక్సో వైరస్, అరీనా వైరస్, తర్వాత ఆర్పిఎఫ్ ఫిలో వైరస్, పారామిక్సో వైరస్ అండ్ ర్యాబ్డోవిరిడే అంటే రేబిస్, వి విల్ డిస్కస్ ఇట్. ఫిలో వైరస్ అంటే ఎబోలా వైరస్. నో పారామిక్సో వైరస్ కూడా దిస్ ఈస్ ఎన్వలప్ ఉంటుంది, నెగటివ్ స్టాండర్డ్ SSRNA and it is not segmented as orthomyxovirus and it is having linear type genetic material. ఎన్వలప్ అనేది హెలికల్ ఉంటుంది, దీంట్లో ఫస్ట్ ఎగ్జాంపుల్స్ ఏంటిది,
paramyxovirus. P for para-influenza virus. Next R for RSV. Next M for two M's, mumps and measles. So these are the viruses under paramyxovirus group which are enveloped helical envelope, negative stranded ssRNA and a linear, and it is not segmented. First we will discuss about a para-influenza virus. పారామిక్సో వైరస్ దగ్గరకు వచ్చేసరికి దీంట్లో ఆల్ పారామిక్సో వైరస్, ఆల్ టైప్స్ అంటే ఈవెన్ పారా ఇన్ఫ్లుయెన్జా వైరస్, ఆర్ఎస్వి, మీజిల్స్ అండ్ మమ్స్ అన్నిటిలో ఏముంటుందంటే ఆల్ కాజెస్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ ఇన్ ఇన్ఫాంట్స్. వాట్ ఆర్ ద రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్? బ్రాంకోలైటిస్ అండ్ నిమోనియా. ఓకే, infants లో most common respiratory infection bronchiolitis and pneumonia is caused by parainfluenza virus. ఓకే, అంతేకాకుండా నెక్స్ట్ పారామిక్సో వైరస్ దాంట్లో ఇట్ విల్ హ్యావ్ సర్ఫేస్ ఫ్యూజన్ ప్రోటీన్. సర్ఫేస్ ఫ్యూజన్ ప్రోటీన్ అంటే ఎఫ్తో డినైట్ చేసుకోవాలి, సర్ఫేస్ ఫ్యూజన్ ప్రోటీన్. ఈ సర్ఫేస్ ఫ్యూజన్ ప్రోటీన్ అనేది రెస్పిరేటరీ ఎపిథీలియల్ సెల్స్ మీద యాక్ట్ చేయడం వల్ల ఇది, ఇఫ్ దిస్ ఇస్ ఎ రెస్పిరేటరీ ఎపిథీలియల్ సెల్స్ ఇవ్వనుకుంటే మనకి ఎఫ్ ప్రోటీన్ అనేది దీని మీద యాక్ట్ చేయడం వల్ల దీస్ కాజెస్ ఫ్యూజన్, ఇట్లా కలిసి ఫైనల్ ఒక పెద్ద ఫ్యూజన్ మల్టీన్యూక్లియేటెడ్ జెయింట్ సెల్స్ ఫామ్ అవుతుంది. ఓకే, మల్టీన్యూక్లియేటెడ్ జెయింట్ సెల్స్ ఫామ్ అవుతుంది. సో దిస్ ఈస్ అబౌట్ పారామిక్సో వైరస్ అండ్ ఇట్స్ జనరల్ ప్రాపర్టీస్. సో మనకు నార్మల్గా if we have to inhibit the action of paramyxoviruses, we have to give monoclonal antibodies against F protein. What is a monoclonal antibody? Palivizumab is a monoclonal antibody against the F protein, thereby inhibiting the F protein. So we can prevent the pneumonia from paramyxovirus. Now coming to first one ఏముంది? పారా ఇన్ఫ్లుయెన్జా వైరస్. పారా ఇన్ఫ్లుయెన్జా వైరస్ అనేది నెగిటివ్ స్ట్రాండ్ ఎస్ఎస్ఆర్ఎన్ఏ, లీనియర్ ఉంటుంది, ఎన్వలప్ ఉంటుంది, ఎన్వలప్ ఈస్ హెలికల్ అండ్ ఇట్ ఈస్ నాట్ సెగ్మెంటెడ్. పారా ఇన్ఫ్లుయెన్జా వైరస్ ఏం కాజ్ చేస్తుంది అంటే ఇట్ కాజెస్ క్రూప్ ఆర్ అక్యూట్ లారింగోట్రేకియో బ్రాంకైటిస్. దీంతో అర్థమైపోతుంది ఇది ఏం చేస్తుంది అంటే దీని పారా ఇన్ఫ్లుయెన్జా వైరస్ మీద సేమ్ యాజ్ ఇన్ఫ్లుయెన్జా వైరస్కి ఏమేమైతే ఉంటాయో ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ పారా ఇన్ఫ్లుయెన్జా వైరస్ వీ విల్ హ్యావ్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ప్రోటీన్స్, దట్ ఈస్ హిమగ్లూటినిన్ అండ్ న్యూరామినిడేస్. హిమగ్లూటినిన్ ఫర్ వైరల్ ఎంట్రీ అండ్ న్యూరామినిడేస్ ఫర్ వైరల్ ప్రోజెనీ ఎగ్జోసైటోసిస్ ఆఫ్ ద వైరల్ ప్రోజెనీ దానికి న్యూరామినిడేస్ కావాలి, ఎంట్రీ అండ్ ఎగ్జిట్ యాంటిజెన్. ఇప్పుడు అక్యూట్ లారింగోట్రేకియో బ్రాంకైటిస్ అంటే దిస్ కాజెస్ ఫస్ట్ లారింగోట్రేకియస్. లారింగ్స్ అంటే సబ్గ్లాటిక్ రీజియన్ అండ్ ట్రేకియా. సబ్గ్లాటిక్ రీజియన్ అండ్ ట్రేకియా అప్పర్ పార్ట్లో ఇట్ విల్ బికమ్ narrow upper part of the subglottic and trachea. దీన్ని మనం ఎక్స్రేలో చూడొచ్చు. ఓకే, ఎక్స్రేలో చూడొచ్చు. అపియర్స్ యాజ్ స్టీపుల్ సైన్ అంటే ఇట్లా కనబడుతుంది ఎక్స్రేలో. ఇన్ ఎక్స్రే we will see steeple sign due to upper part narrowing of trachea and subglottis. Laryngotracheal bronchitis. Bronchitis అంటే we will get seal like barking cough. ఓకే, దగ్గుతున్నప్పుడు టిపికల్ సీల్ లైక్ బార్కింగ్ కాఫ్ అనేది వస్తుంది. అండ్ దిస్ కాజెస్ ఇన్స్పిరేటరీ స్ట్రైడర్. సీల్ లైక్ బార్కింగ్ ఆఫ్ subglottic and trachea, upper part narrow and steeple sign on X-ray. It shows both HA and NA, viral entry and viral exit. So this is about para-influenza virus. Para-influenza virus అయిపోయిన తర్వాత నెక్స్ట్ RSV అనేసరికి దిస్ ఇస్ ద మోస్ట్ కామన్లీ ఇన్ ప్రీమెచ్యూర్ ఇన్ఫాంట్స్.
ప్రీమెచ్యూర్ ఇన్ఫాంట్స్లో, ప్రీమెచ్యూర్ ఇన్ఫాంట్స్ అంటే 4 weeks to 18 years, premature infantsలో it causes a pneumonia. It causes pneumonia. Most common cause of pneumonia overall is RSV, respiratory syncytial virus. This causes diffuse wheeze and crackles. Diffuse wheeze and crackles. దీనికి ట్రీట్మెంట్ ఏంటి? రెస్పిరేటరీ సిన్సిషియల్ వైరస్కి ట్రీట్మెంట్ ఏంటిదంటే సేమ్ పలివిజుమాబ్, which is a monoclonal antibody against the F protein. Monoclonal antibody against the F protein. So, RSV దానికి F protein is the antigen. Palivisumab is the treatment of the choice. Second ఏంటంటే ribavirin. Ribavirin is a guanine. Okay, not guanosine, it is guanine nucleotide synthesis inhibitor. It is a antiviral drug. So this is about RSV. Now coming about measles and mumps. First we will discuss mumps. A short topic. Mumps వచ్చేసరికి this is not common. It is not common as measles. ఎందుకంటే we have MMR vaccine. MMR vaccine ఇప్పట్లో ఎఫెక్టివ్గా యూజ్ చేస్తున్నారు. సో mumps is now not common due to effective MMR vaccine. So okay, what is the component of MMR vaccine? MMR vaccine అనేది it is a live attenuated vaccine. It is a live attenuated vaccine. Live attenuated vaccine. ఇక్కడ live attenuated vaccine అంటే here the organism ఉంది but it is not pathogenic. Organism is live but it is not pathogenic. But capacity to grow. Have the capacity to grow. So this is about live attenuated vaccine. ఇప్పుడు it is given in HIV patients even if MMR vaccine అనేది given in HIV patient, ఇది ఒక అప్లైడ్ పాయింట్, given in HIV patient even if CD4 count, T cell count అనేది more than or equal to 200 per mm square. ఎందుకంటే without evidence of immunity, even without evidence of immunity. సో లైవ్ అటెన్యూటెడ్ వ్యాక్సిన్ MMR అనేది ఎవరికైనా ఇవ్వచ్చు ఇఫ్ ద HIV కౌంట్ అంటే CD4 T cell కౌంట్ మోర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 200 ఉన్నా కానీ వితౌట్ చెకింగ్ ఇమ్యూనిటీ స్టేటస్ వీ కెన్ గివ్ MMR వ్యాక్సిన్. నౌ కమింగ్ టు మమ్స్ వచ్చేసరికి మనం POMP అని గుర్తుపెట్టుకోవాలి. దీస్ ఆర్ ద ఫీచర్స్ ఇట్ కాజెస్. P వచ్చేసరికి ప్యారోటిడ్ గ్లాండ్ ఇన్ఫ్లమేషన్, ఇంకో P వచ్చేసరికి ప్యాంక్రియాటైటిస్. O వచ్చేసరికి ఆర్కైటిస్ అంటే మన టెస్టిస్ ఇన్ఫ్లమేషన్, ప్యారోటిడ్ గ్లాండ్ ఇన్ఫ్లమేషన్, ప్యాంక్రియాటిక్ ఇన్ఫ్లమేషన్ అంటే ప్యాంక్రియాటైటిస్, ఆర్కైటిస్ అంటే టెస్టిక్యులర్ ఇన్ఫ్లమేషన్. దీస్ లీడ్ టు స్టెరిలిటీ ఆఫ్టర్ ప్యూబర్టీ, causes sterility after the puberty, arthritis. Next M for aseptic meningitis. So parotid gland, pancreas, testis and aseptic meningitis. These are the features of the mumps. So this is about paramyxovirus and parainfluenza virus, orthomyxovirus and parainfluenza virus. Thank you for your patience listening.